పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తర్వాత అన్య జనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పౌలు చెప్తున్నారు, మనము మారు మనస్సు పొందిన తరువాత మారు మనస్సుకు తగిన క్రియలున్నాయి. అట్టి క్రియలు మనము చేయువారిగా ఉండాలి అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడంట. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. కాబట్టి మారు మనసుకు తగిన క్రియలు అనగా మంచి క్రియలు, మేలు క్రియలు అని మనము నిన్నటి దినమున తెలుసుకున్నాం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం సెలవిచ్చినట్లు, వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు మారు మనస్సు ఇచ్చి మనల్ని నూతన సృష్టిలుగా ఎందుకు చేశారంటే, మనము దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి. హల్లెలూయా. మనకు ముందుగా దేవుడు ఈ నూతన సృష్టిలైన మనము మంచి క్రియలు చేయువారిగా కనపడాలని ప్రభువు మనల్ని సృష్టించాడు. దాని కొరకే సృష్టించబడిన దేవుని పని ఉన్నాం మనం. హల్లెలూయా. కనుక రక్షించబడిన తరువాత, మారు మనసు అనుభవం కలిగిన తరువాత, ప్రభు అయిన యేసుకు మన జీవితాలు అర్పించుకున్న తరువాత సత్క్రియలు చేసే వారిగానే మనం జీవించాలి. అట్టి ఓర్పు, అట్టి సహనము కలిగి సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిగా జీవించేందుకు దేవుడు నన్ను సృష్టించాడు అని మనం మర్చిపోకూడదు. మరి ప్రభు అయిన యేసు యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వెళ్తే ఆయన ఇట్టి మాటలు సెలవిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రభు అయిన యేసు చెప్తున్నాడు, నేను చేయవలసిన క్రియలు ఈ భూమి మీద చేసి ముగించాను. నేను పరలోకానికి ఎత్తబడే సమయం వచ్చింది. మరి ఈ లోకంలో నేను మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి ఎత్తబడే సమయము నా జీవితంలో వచ్చింది కనుక నేను వెళ్తూ ఉన్నాను. కానీ నేను చేసిన క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేస్తాడు. హల్లెలూయా. మరి ప్రభు అయిన యేసు చేసిన క్రియలను మనము ఆయన విశ్వాసులము, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారము అని చెప్పుకుంటున్నాం. మనం చేస్తున్నామా? చాలా మంది అనుకుంటారు ప్రభు అయిన యేసు చేసిన క్రియలంటే ఆయన చేసిన అద్భుతాలు, గుడ్డివాడిని బాగు చేయడం, కుంటివాడిని బాగు చేయడం, కుష్ఠరోగులను బాగు చేయడం, ఇవి ఆయన చేసిన క్రియలు. పోనీ ఆ క్రియలు ఏమైనా చేస్తున్నామా? ఉదయం లేచినప్పుడు గుడ్డి వాళ్ళని బాగు చేసేస్తూ, కుంటి వాళ్ళని, మోగ వాళ్ళ చేత మాట్లాడిస్తూ దెయ్యాలను పారదోలుతున్నారా? పోనీ ఆ క్రియలు చేయలేకపోతే యేసు ప్రభు చేసినటువంటి మిగతా క్రియలన్నా చేస్తున్నారా? అసలు ఏ క్రియలు చేస్తున్నామని మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నాం? ప్రభు అయిన యేసు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, రక్షింపబడినవాడు, లేకపోతే నా యందు విశ్వాసం ఉంచినవాడు అంటే ఏంటి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకోవడం. రక్షణ పొందుకున్న వ్యక్తి నేను చేసే క్రియలు చేయడం మట్టుకే కాదు, వాటికంటే గొప్పవి చేస్తాడు అని చెప్పారు. అంటే ప్రభు అయిన యేసు భూమి మీద ఉన్నప్పుడు ఏమైతే చేశాడో
అవన్నీ నీవు నేను చేయాల్సిన వారమై ఉన్నాము అని ప్రభువైన యేసు చాలా క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ఆయన చేసిన క్రియలు ఏంటి? ఆయన ఏం చేశారు? ఆయన చేసినటువంటి క్రియలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు ఈ సువార్తల్లో చక్కగా వ్రాయబడి ఉన్నాయి. దాన్ని ఒక్క మాటలో మనము చదవాలంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు అనేది రాయబడి ఉంది. చూడండి, 10:38 మనం చదువుదాం. అదేదనగా దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు. మొదటిగా ఆయన చేసింది ఏంటి? మేలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రెండోది, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించాడు. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభు చేసిన క్రియలేంటి? మేలు చేసే క్రియలు. ఎంతమంది మనము ఇతరులకి మేలు కలిగే విధంగా జీవిస్తున్నాం? మొదటి ప్రశ్న. నీ వల్ల ప్రతి ఒక్కరికి ఎంత మేలు కలుగుతుంది? నీ కుటుంబానికి ఏం మేలు కలుగుతుంది? సమాజానికి ఏ మేలు కలుగుతుంది? ఏ విధమైనటువంటి మేలు నువ్వు ఇతరులకి కలిగే విధంగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నాడు, సత్క్రియలు మనం చేయాలి. సత్క్రియలు అనగా నేను చేసే క్రియలు మీరు చేయాలి. ఎంతమంది క్రైస్తవులు ఈ దినమున అట్టి క్రియలు చేస్తున్నారు? గుండె మీద చేయి పెట్టుకొని మనం చెప్దాం దేవుని ముందు, ఎన్ని క్రియలు నువ్వు చేసావు? యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు చేస్తున్నావా? లేదా యేసు ప్రభు వలె ఇతరులకి మేలు చేసే పనులు చేస్తున్నావా? యేసు ప్రభు వలె ప్రభువుకి దేవునికి లోబడి జీవిస్తున్నావా? పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నామా? ఎట్టి జీవితం మనం కలిగి ఉంటే నిత్య రాజ్యానికి మనం చేరుకుంటాం. పరలోక రాజ్యానికి చేరడానికి మనం ఏ క్రియలు ఈ దినం మనం చేస్తున్నాం? ఏ క్రియలు చేయగలిగితే మనము దేవుని బిడ్డలుగా ఇక్కడ సాక్ష్యాన్ని పొందుకోగలం? చాలా మంది ఎట్టయిపోయినారంటే, ఏ క్రియలు మేము చెయ్యం, మా జీవితం మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండాలి, దేవుడు మేమేమి చేస్తున్నా కూడా క్షమించే దేవుడు కనుక మమ్మల్ని క్షమిస్తాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. లేదు, దేవుడు ప్రతిదానికి జీతం ఇవ్వడానికి రాబోతున్నాడు అనేది మనం మర్చిపోకూడదు. మనం చేసే ప్రతి క్రియ, మనకు మేలు చేసేందుకు దేవుడిచ్చే ప్రతి అవకాశములో నువ్వు మేలు చేయకుండా కీడును విత్తుతూ ఉన్నావు అంటే దానికి తగిన పంట కోస్తావు. మేలు చేసే అవకాశం దొరికిన దగ్గర తప్పించుకొని పోతూ ఉన్నామంటే దానికి తగిన క్రియ దానికి తగిన ప్రతిఫలం మనం పొందుకుంటాం. ప్రభు అయిన యేసు వలె ఇతరులని విడుదలలో నడిపించకుండా, ఇతరులను రక్షణలో నడిపించకుండా మనం ఉంటూ ఉన్నామంటే దానికి తగినటువంటి ఫలాన్ని మనం అనుభవిస్తాం. జాగ్రత్త. మనం ఏ క్రియలు చేయకుండా నేను ఉన్న విధంగా నేనుంటాను, నా బ్రతుకు నేను బ్రతకడానికి భూమి మీద జీవిస్తున్నాను, నా బ్రతుకు నా ఇష్ట ప్రకారంగా నేనే జీవిస్తాను అనుకుంటున్నప్పుడు అట్ట జీవించిన జీవితము పరలోక రాజ్యంలో మటుకు చేరడానికి అవకాశం లేదు. దానికి ఉదాహరణ ఎవరు? ధనవంతుడు. ఏం చేసినాడు? సుఖంగా జీవించాడంట, అంతే, ఇంకేం చేయలేదు. ఆయన సుఖంగా జీవించాడు. సుఖంగా జీవించినందువల్ల ఎక్కడ పోయాడు? కష్టపడే స్థలానికి పోయాడు. కష్టపడే స్థలంలోని చేరుకున్నాడు. దేవుని బిడ్డలైన మనము మేలు చేసేవారిగా ఉండాలంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎవరికి మనం మేలు చేయాలి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంటే, ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయి చూచుకోవాలి. నీ కోసం మేలు చేసుకోవడం, నా కోసం నేను జీవించడం, నా బ్రతుకంటూ నేను బ్రతకడం, ఇది కాదు మేలు చేసుకోవడం. లేదా నాకు నచ్చిన వాళ్ళకే మేలు చేయడం. ఎదుటి వారికి మనము మేలు చేసేందుకు చూసుకోవాలి. ఎవరు ఎదుటివారు?
ఎదుటివారంటే ఎలా ఉంటారు? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీ 6వ అధ్యాయము 10వ వచనం మనం చదువుదాం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. హల్లెలూయా, దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. సమయము దొరికిన కొలది మనం మేలు ఎవరికి చేయాలట? అందరికీ చేయాలి. హల్లెలూయా. అందరికంటే ప్రతిదినం నువ్వు ఎవరినైతే కలుస్తున్నావో, ఎవరినైతే దేవుడిని ఎద్దుకు నడిపిస్తున్నాడో ప్రతి ఒక్కరికి మనం మేలు చేయాలి. హల్లెలూయా, దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, అంటే ఎవరు? దేవుని మందిరానికి నిజమైన భయభక్తితో వస్తున్న వారి ఎడల, అటువంటి దైవ భయము కలిగి దేవుని సన్నిధిలోకి వచ్చే వారి ఎడల మనం ఏం చేయాలి? మేలు చేయాలి. హల్లెలూయా. అట్టి పనులు మనం ఎప్పుడైనా చేసామా? అందరి ఎడల మనం ఏం చేస్తున్నాం? ఎవరు ఎట్టుపోతే నాకేంటనే విధంగా మనం ఉన్నామా? మందిరానికి వచ్చే వారి యొక్క అవస్థతల గురించి నేను పట్టించుకోను. నా జీవితమే పెద్ద సమస్య. ఆ సమస్యలో నుంచి నేను ఎప్పటికీ బయటికి రాలేను. కాబట్టి ఇంకా విశ్వాస గృహంలోనికి వచ్చిన వాళ్ళ గురించి నేను ఆలోచించడానికి నాకు సమయం లేదు అనే విధంగా మనం ఉంటున్నామా? దేవుని బిడ్డలైన మనల్ని మనం ప్రశ్నించుకోవాలా, పరిశీలించుకోవాలా. మనము దేవుడు చేసిన క్రియలు, ప్రభు అయిన యేసు ఆయన చెప్పాడు, నేను చేసే క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేస్తాడు, మరి గొప్ప కార్యాలు కూడా ఆయన చేస్తాడు. నేను చేసిన పనులే చేయాలని ఏం లేదు, దానికంటే గొప్ప పనులు చేయండి. నేను కొని చేశాను, అవసరంతో ఉన్న వాళ్ళని నేను ఆదరించాను, ఆహారం లేని వాళ్ళకి ఒక్కసారి నేను ప్రార్థన చేసి 5,000 మందికి భోజనం పెట్టినాను. ఒక్క పురుషులు మట్టుకి 5,000 మంది. మరి అదే విధంగా నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను విడుదల ఇచ్చాను, స్వస్థ ఇచ్చాను. మరి అటువంటి ప్రతి క్రియను మీరు దానికంటే అధికముగా మీరు చేసేవారిగా కనపడాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ప్రభు అయిన యేసు చేసిన క్రియల్లో ఏవి చేస్తే మనం ఈ లోకంలో గుర్తింపు పొందుకుంటున్నాం? అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో దేవుని వాక్యంలో ఇక్కడ తబిత అనేటువంటి శిష్యురాలు కనిపిస్తుంది. చూడండి, 9వ అధ్యాయం 36వ వచనంలో ఇక్కడ వాక్యం చెప్తుంది, యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈమె శిష్యురాలంట. ప్రభు అయిన యేసు యందు విశ్వాసం ఉంచి జీవిస్తున్నటువంటి ఈ శిష్యురాలు, ఆమె శిష్యురాలనే పేరు ఆమెకి ఎలా వచ్చింది? ఆమె శిష్యురాల పేరు పొందుకోవడానికి కారణం ఏంటంటే సత్క్రియలు, ధర్మకార్యాలు చేసిందంట. హల్లెలూయా. శిష్యులు అంటే అర్థం ఏంటంటే గురువుని అనుసరించేవాళ్ళు లేదా గురువుని పోలి జీవించేవాళ్ళు. మనము క్రీస్తు పోలి జీవించే వారిగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసు యొక్క శిష్యులమని గుర్తింపు పొందుకుంటాం. ఎందుకంటే మనము ఏ మందిరానికి వెళ్ళే విశ్వాసులము అనేది ముఖ్యం కాదు, కానీ దేవుని వాక్యం చెప్తుంది. మరి అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనంలో అంతియొకయలో శిష్యులు ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులు అని పిలువబడ్డారంట. కాబట్టి క్రీస్తు పోలి జీవించే వాళ్ళే క్రైస్తవులు, కానీ గవర్నమెంట్ రికార్డుల్లో లేకపోతే రికార్డులలో వేరే పేరు, తర్వాత చర్చిలో ఇంకొక పేరు కలిగిన వాళ్ళందరూ క్రైస్తవులను కాదు. దేవుని పోలి సత్క్రియలు చేసే వాళ్ళే క్రైస్తవులు, అనగా శిష్యులు క్రైస్తవులై ఉన్నారు. హల్లెలూయా. శిష్యురాలు అనే పేరు ఈ తబితకు వచ్చిందంట. కారణం ఏంటంటే ఆమె సత్క్రియలు, ధర్మకార్యాలు బహుగా చేసింది. కాబట్టి
మనము ఏ క్రియలు చేసి శిష్యులు అనే పేరు పొందుకున్నాం, లేదా క్రైస్తవులు అనడానికి మనలో ఏ అర్హత కనిపిస్తూ ఉంది ఈ దినమున? దేవుని బిడ్డలైన మనము క్రీస్తు పోలిన క్రియలు ఈ లోకంలో చేసేవారిగా కనబడుతున్నామా? రోమిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయొద్దు, కానీ మనుషులకు అందరికి దృష్టికి మేలైన వాటిని మీరు చేయండి. యోగ్యమైన వాటిని అంటే కింద వివరణ ఏం చెప్తుందంటే మేలైన వాటిని, ఇతరులకి మేలు కలిగే పని మనం చేయాలి. ఎందుకంటే యేసు ప్రభు మేలు చేశాడు కాబట్టి. సత్క్రియలు అనగా ఇతరులకి మేలుకరంగా జీవించడం. మరి నేను ఆ విధంగా జీవించలేను, నేను జీవిస్తూ ఉంటాను అని మనం అనుకుంటే దానికి కూడా దేవుడు ఒక ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. ఏం చెప్తుంది? కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. చూసారా? పాపము చేయాలి అంటే ఏదో దొంగతనము, హత్య, ఇంకొకరిని హింసించడం ఇది కాదంట. దేవుడు చెప్తున్నాడు, మేలు చేయకుండా ఉండడమే పాపము. మేలు చేయనెరిగి అంటే ఒకరికి మనం ఏదన్నా పని చేసేటప్పుడు ఇది అతనికి మేలుకరమైనది కాదు, అతనికి ఇబ్బందికరము, ఆమెకి ఇబ్బందికరము, లేదు ఆమెకు ఈ పని చేస్తే, ఆయనకి ఈ పని చేస్తే మేలు చేసిన వాడిని అవుతాను కదా అని మనకు మన మనస్సాక్షి చెప్తున్నప్పుడు, మన అంతరంగం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ పని మటుకు నేను చెయ్యను అనే విధంగా మనం ఉంటే అదేమవుతుందంట? అది పాపముగా మనకు మారుతుంది. అది పాపం అయిపోతుంది. ఇంకా వేరే పాపాలు ఇంకోటి ఏం లేవు. దేవుడు అంటున్నాడు, మేలు చేయకుండా ఉండడమే, మేలు చేయకుండా జీవించడమే పాపం. ఎంతమంది ఈ విధంగా మేలు చేయడం ఎరిగి కూడా కీడు చేస్తున్నాం మనం. కొంతమంది ఇళ్లలో మూతి ముడుచుకొని ఉంటారు, ఒకరొకరితో మాట్లాడుకోరు. ఒక నవ్వు నవ్వితే వాళ్ళకి మేలు కలుగుతుంది కదా. ఒకసారి వాళ్ళని పలకరిస్తే వాళ్ళకి మేలు కలగదా? మనము ఆ పని చేస్తున్నామా? చిన్న చిన్న పనులే ఇతరులకు మేలు కలిగించే పనులు. ఒకరికి మేలు కలగాలంటే నువ్వు కష్టపడి ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టడం కాదు. ఒక వ్యక్తి ముఖంలో సంతోషం కలగడానికి నువ్వు చేయగలిగే చిన్న పని కూడా అది మేలుకరమైన పని. హల్లెలూయా. అట్లాంటి చిన్న చిన్న పనులు చేయడమే మేలు. నీ ఎదుకు వచ్చిన వాడికి తాగడానికి నీళ్లు లేవు, ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వు తాగడానికి. నాకెందుకు పట్టిందని వెళ్ళిపోవడం, నువ్వు కీడు చేయడం. ఎన్నో కీడు మేలు చేయాల్సిన దగ్గర కీడు మనం చేస్తూ ఉన్నాం. ఇతరులకు విరోధంగా దుఃఖపరిచే విధంగా మనం జీవిస్తూ ఉన్నాం. రోమిల్కు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18-19లో పౌలు ఈ విధంగా చెప్తాడు. చూడండి, 18-19. నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను. చూసారా? నాకు మేలు చేయాలని ఆశ కలుగుతుంది, కానీ నేను చేయలేకపోతున్నాను. కొంతమంది అంటుంటారు, నాకు రావాలని ఉంది, లేదా ఈ పని చేయాలని ఉంది, కానీ నేను చేయలేకపోతున్నాను. ఎందుకు చేయలేకపోతున్నావు? సైతాను చేయి పట్టుకొని ఉంటారు అక్కడ. దేవుని చేయి వదిలిపెట్టి సాతాను చేతులు పట్టుకున్నందువల్ల సాతాను ఏంటంటే వెనక్కి లాగుతుంటాడు అన్నమాట. ఎందుకు నువ్వు ఈ మంచి పని చేస్తావు, ఎందుకు నువ్వు మంచిగా ఉంటావు, నువ్వు పాపం కదా చేయాల్సింది అని చేతిని వెనక్కి లాగుతాడు. అందుకే పౌలు చెప్తున్నాడు, నాకు చేయాలని ఆశ ఉంది, కానీ నేను దాన్ని చేయలేకపోతున్నాను. చెయ్యగోరు మేలు చేయక కీడునే నేను చేస్తున్నాను.
ఎంతమంది మనకు ఇది మేలు, ఇతరులకి ఈ విధంగా చేస్తే మేలు, ఈ పని చేస్తే నా కుటుంబానికి మేలు, ఈ విధంగా నేను జీవిస్తే నాకే మేలు అని తెలిసి దాన్ని చేయకుండా మనం ఎన్నిసార్లు మనం ఉంటున్నాం. జాగ్రత్త, అది ఒక పాపపు మూటను మనము పెంచుకుంటూ వెళ్తున్నాం. ఆ పనులు చేయడం వల్ల ఏమవుతుంది, పాపం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇతరులకు మేలు చేసే ఆ యొక్క అవకాశాలు దేవుడు మనకిస్తున్నప్పుడు దాన్ని దుర్వినియోగపరచుకోవడం, అవకాశాన్ని వ్యర్థం చేసుకోవడం, ఇతరులకి మేలు చేసే విధంగా, నీకు మేలు కలిగే విధంగా నువ్వు ఎలా జీవించాలని దేవుడు నీకు నేర్పే కొలది మనం ఆ పనులు చేయకుండా ఉండడం వల్ల ఏమవుతుంది, పాపము కలుగును అంటాడు. అప్పటికి మనకు అది తెలియకపోవచ్చు, దాని యొక్క ప్రభావం అనేది వెంటనే మనకు తెలియకపోవచ్చు, కానీ దాని యొక్క ప్రతిఫలం అనేది ఒక దినం ఇబ్బందికరాన్ని మనం ఎదుర్కొంటాం. కాబట్టి దేవుని బిడ్డలైన మనము, దేవుడు మారు మనసు మనకిచ్చాడు, మనకు రక్షణ అనుభవాన్ని ఇచ్చాడు. ప్రభువైన యేసుని రక్షించుకోవడానికి తన రక్తాన్నే కార్చాడు. మరి రక్తాన్ని కార్చినటువంటి ప్రభువుకు ప్రతిఫలంగా మనం ఏమిస్తున్నాం? మనము ప్రభువు పోలి జీవించాలని యేసే నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను ఒక నూతన సృష్టిగా చేశాడు, తన చేతి పనిగా నిన్ను మార్చాడు. దానికి తగిన పనిగా మనం ఏ పనులు చేస్తున్నాం? మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? మనం ఇతరులకి మేలు చేసేందుకు బ్రతుకుతున్నామా, ఇతరులకి కీడు చేసేందుకే జీవిస్తున్నామా? పౌలు అంతటి వాడే చెప్తున్నాడు, నేను మేలు చేయాలనుకుంటే నా వల్ల కావడం లేదు, కీడే చేస్తున్నాను అట్టని చెప్పి పౌలు గారిని నేను వెంబడిస్తూ ఆయనలాగే నేను కీడే చేస్తూ ఉంటాను కాదు. పౌలు గారు దాన్ని సరి చేసుకొని క్రీస్తు పోలి జీవించడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఆయన చెప్తాడు, నేను క్రీస్తు పోలి జీవించుచున్నాను, మీరు నన్ను పోలి జీవించండి అని చెప్పి. హల్లెలూయా. తన జీవితాన్ని సరి చేసుకొని క్రీస్తు వలె జీవించడం ప్రారంభించాడట. పౌలు నేను క్రీస్తు పోలి, చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ తెలిసిన ఇది. ఈ మాట చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి. యేసయ్య ఎట్లా జీవించాడో అట్లాగే నేను జీవిస్తున్నాను అని పరిశుద్ధ గ్రంథంలోనే ప్రభువు అంగీకరించి ఆ మాట రాసేందుకు ఒప్పుకున్నాడంటే తన జీవితం సంపూర్ణంగా యేసు చేసిన క్రియలే ఆయన చేయడం ప్రారంభించాడు. యేసు వలే ఆయన జీవిస్తున్నాడు. అతని మాట, అతని క్రియ, అతని చేసే ప్రతి పనిలో కూడా క్రీస్తు పోలిన జీవితం. హల్లెలూయా. అది పౌలుకు మట్టుకే, నాకు కాదు. పౌలు మట్టుకే క్రీస్తు పోలి జీవించమని చెప్పాడు, నన్ను పోలి జీవించమని చెప్పాడు అని చాలా మంది అనుకొని వారిని పోలి జీవిస్తూ ఉంటారు. దేవుడు నీ గురించి నా గురించి ఏమని చెప్పాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. పౌలును మట్టుకే దేవుని పోలి నడుచుకోమని చెప్పలేదు. మనం అందరం కూడా దేవునికి ఇష్టమైన పిల్లల్లాగా దేవుని పోలి నడుచుకోవాలంట. నిన్ను చూసిన వాళ్ళు వీరు, ఈయన యేసుని పోలి నడుచుకుంటుంది అనే సాక్ష్యం పొందుకోవాలి. హల్లెలూయా. యేసయ్య లాంటి జీవితం జీవిస్తుంది. ఎప్పుడు సత్క్రియలే చేస్తాడు ఈయన. దోర్క ఏం చేసింది? సత్క్రియలు, ధర్మకార్యాలు చేయడం వల్ల శిష్యురాలు అనే పేరు పొందుకుందంట. యేసు యొక్క శిష్యురాలు. మనకు లోకంలో ఎట్టి పేర్లు ఉన్నాయి? పొగురుబోతు, గర్విష్టి, ఇతడు మూర్ఖుడు, చెడ్డోడు అనేటువంటి పేర్లు మనం పొందుకుంటున్నామా? మనకి ఎటువంటి పేరు ఈ లోకం పెడుతుంది? ఒకరి నాశనాన్నే వీళ్ళు కోరుకుంటారు అనేటువంటి పేర్లు మన కుటుంబాలకు వస్తున్నాయా? వీళ్ళతో అసలు మాట్లాడకూడదయ్యా, వీళ్ళని అసలు కలిశామంటే మనకి ఏదో ఒకటి నష్టం కలుగుతుంది అనేటువంటి పేర్లు మనకు వస్తున్నాయా?
మన జీవితమే మనం ఇతరులు మన గురించి చెప్పే మాటల్లో బయటకు వస్తుంది. మనం జీవించే జీవితం. యేసుని కలవాలని జనాలు పరిగెత్తారంట. జన సమూహాలు యేసు యొద్దకు పరిగెత్తాయి. కారణం ఏంటి? ఆయన సత్క్రియలు చేశాడు. ఆయన నిన్ను నన్ను అద్భుతమైన తన సృష్టిగా ఎందుకు చేసుకున్నాడంటే, నీవు నేను మేలు చేసేవాడిగా ఉండాలి. నీ యొద్దకు వచ్చేవాడు ఏదో ఒక మేలు పొందుకొనే వెళ్ళాలి. మళ్ళా నువ్వు చేసిన మేలు వాళ్ళు జీవితంలో మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆయన్ని కలిశానయ్యా, ఆమెను కలిశానయ్యా, నా జీవితంలో ఈ మేలు చేసింది. మేలు చేశాడు. దోర్కా గురించి ఆమె చేసిన మేలు పేతురు గారికి చూపిస్తున్నాడు. ఇదిగో నీ మేలు చేసిందయ్యా ఆమె నాకు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం జీవిస్తున్నాం? స్వార్థంగా మన కోసమే మనం జీవిస్తూ ఉంటాం. అట్టి జీవితాలు ఎప్పుడు కూడా ప్రభువుకి మహిమకరంగా ఉండవు. ప్రభువుకి మహిమ తెచ్చే జీవితం మనం జీవించాలంటే మనము మేలు చేసేవారిగా ఉండాలి, సత్క్రియలు చేయవారిగా ఉండాలి. దేవుడు అట్టి క్రీస్తు పోలిన జీవితం జీవించేందుకు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, అయినా ఈ ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. సత్క్రియలు చేయడానికే దేవుని చేతితో మేము నూతన సృష్టిలుగా సృజించబడ్డాం. ఆయన పరిశుద్ధ రక్తముతో కడగబడ్డాం నాయన. తండ్రి, మేలు చేయటం విసుకవద్దని దేవుని వాక్యం చెప్తుంది. సత్క్రియలు మేము ఓపిక చేయాలని దేవుని వాక్యం చెప్తుంది తండ్రి. అయినా తండ్రి, సత్క్రియలు చేయనెరిగి అది చేయని వానికి పాపము కలుగును అని దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధుడా. తండ్రి, అనేక సార్లు సత్క్రియలు చేయలేకపోతున్నాం. అయినా పౌలు చెప్తున్నట్లు నేను మంచి చేయాలనుకుంటున్నాను, కానీ అది నా వల్ల కావడం లేదు, కీడే చేస్తున్నాను అంటున్నాడు. కానీ నైనా పౌలు తండ్రి తన జీవితాన్ని సరి చేసుకొని క్రీస్తు పోలి జీవించే జీవితం నైనా తన జీవించి చూపించాడు నైనా. అదే విధంగా మా జీవితాలు కూడా మార్చుకునేందుకు ఈ ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడుతున్నారు, సరి చేసుకునేందుకు మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. అట్టి నైనా శ్రేష్టమైన సత్క్రియలతో అలంకరించబడిన జీవితం జీవించేందుకు మాకు సహాయం చేయమని, క్రీస్తు పోలి మేము జీవిస్తూ మా క్రియల ద్వారా క్రీస్తుని ఈ లోకాన్ని కనబరిచే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.